రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల పరిధిలో అన్యాక్రాంతమవుతున్న 1000 కోట్ల విలువైన భూమిని పరిరక్షించాలని తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ అధ్యక్షులు గోర శ్యామ్ సుందర్ గౌడ్, ప్రతినిధి హరిత్ రూడా మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం బహదూర్ గ్రామం సర్వే నెంబర్ 49/13 గల ప్రభుత్వ భూమిని ఓ ఫార్మా సంస్థ, ఓ భారీ నిర్మాణ సంస్థతో పాటు ఇతర సంస్థలను విక్రయించిందని ఆరోపించారు. కాగా సదరు భూమిపై సిరీస్ సంస్థకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండా 10 ఎకరాల భూమిని తమదిగా చూపించి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపడంతో పాటు కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. కబ్జా చేయడమే కాక సదరు భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని, సదరు భూమి రిజిస్ట్రేషన్ కు సహకరించిన తహసీల్దార్, జిల్లా కలెక్టర్, సబ్ రిజిస్టర్ తదితర ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించుకుంటే అతి విలువైన భూములు అన్యాక్రాంతమై ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి కలిసి విన్నవిస్తామని తెలిపారు. శ్యామ్ సుందర్ గౌడ్, మేము తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని. అయితే మేము ఇక్కడ మీ ద్వారా ప్రజలకు తెలియదు, ఎల్బీ నగర్, బహదూర్గూడ, సరూర్ నగర్ గ్రామం రంగారెడ్డి జిల్లాలో సర్వే నెంబర్ 49/13లో ప్రభుత్వ భూమి మొత్తం 58 ఎకరాల 20 గుంటల భూమి. 20 గుంటల భూమి ఉంటే దాంట్లో విలేజ్కి 32 ఎకరాలు ఇచ్చిండ్రు, బిఎస్ఎన్ఎల్కి 1 ఎకరన్నర భూమి ఇచ్చిండ్రు, సిరీస్ కంపెనీకి కూడా 14 ఎకరాల 30 గుంటల భూమి అమ్మిండ్రు. అమ్మంగా మిగతా 10 ఎకరాల భూమి అంటే సుమారుగా 1000 కోట్లు, సుమారుగా 1000 కోట్ల భూమి సిరీస్ కంపెనీ సిరీస్ యాజమాన్యం ప్లస్ గత పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు కుమ్మక్కై 10,000 ఎకరాల భూమిని వాళ్ళు వాసవి కంపెనీకి అమ్ముకోవడం జరిగింది. అక్కడ మేము అన్ని ఆధారాలు సహా మేము ముందు ఉంచినాం. ఇంకో విషయం, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కన్స్ట్రక్షన్ ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు అక్కడ ఎవరు ఫ్లాట్ అయితే కొంటారో వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఖచ్చితంగా అందులో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 49/13 సర్వే నెంబర్లో వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు జరిగే హై రేంజ్ బిల్డింగ్లలో మీరు ఎట్టి పరిస్థితుల్లో అది ప్రభుత్వ భూమి అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. స్పష్టంగా 10 ఎకరాల భూమి ఉందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది కొని మీరు నష్టపోకండి. దయచేసి మేము ఒక తెలంగాణ ఉద్యమంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు నన్ను ఉత్తతోనే ఫోన్లు చేసి అడుగుతున్నారు, కానీ ఫోన్లు కాదు, మీడియా ద్వారా మీకు చెప్తున్నా. దయచేసి ఎవరు కూడా ఆ భూమిని కొనొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ భూమికి ఈ 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం కావడానికి మూల కారణమైన ఎంఆర్ఓ కావచ్చు, అదేవిధంగా తప్పుడు విషయంలో చేసిన సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా భూ కబ్జాకు పాల్పడ్డ సిరీస్ కంపెనీ యజమాన్యం మీద అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి తెలంగాణ వనరుల పరిరక్షణ డిమాండ్ చేస్తున్నాం. నేను హరిత్ రూడా. మనం పర్టికులర్గా ఈరోజు ఒక విషయాన్ని మేము ముందు చర్చించబోతున్నాము. బహదూర్గూడ అను గ్రామము ఈరోజు మన ఎల్బీనగర్గా గుర్తించబడింది. సరూర్ నగర్ మండలంలో ఉన్నది. 49/13 అనే సర్వే నెంబర్లో 58 ఎకరాల భూమి ఉండింది. 1968లో సిరీస్ అనే కంపెనీకి 14 ఎకరాల 30 గుంటలు అమ్మింది. 38 గుంటలు భూమి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చింది. టెలిఫోన్ భవన్కి ఇచ్చింది, పేదలకు ఇల్లు పంచింది, గుడి, పోలీస్ స్టేషన్, వివిధ అన్ని రంగాలకు పోతే 10 ఎకరాల భూమి ఉంది. ఆ రోజు లేఅవుట్ ఉంది. అప్పటి లేఅవుట్ కూడా చాలా పెద్ద లేఅవుట్ ఉంది ఇక్కడ ఈ సర్వే నెంబర్కి సంబంధించి. పోతే 10 ఎకరాల భూమి లేదు. ఈ 10 ఎకరాల భూమి ఈ గత 5 సంవత్సరాల కింద ఉన్న ప్రభుత్వం, టీఆర్ఎస్ అనే ప్రభుత్వంలో ఈ సిరీస్ అనే కంపెనీతో ఎవరెవరు కుమ్మక్కయ్యారు, ప్రభుత్వ రంగం ఎవరు కుమ్మక్కయ్యారు, ప్రజా పరిపాలకులు ఎవరు కుమ్మక్కయ్యారు, ఈ 10 ఎకరాల భూమి ఎక్కడ మాయమైపోయింది, దీనికి కావాల్సిన సంబంధించిన విషయాలన్నీ కూడా మేము ప్రభుత్వంతోనే సేకరించినాం. 10 ఎకరాల భూమి ఉన్నది వాస్తవం, ప్రభుత్వ భూమి. దానికి గుర్తింపులు ఇవ్వరు, దాని డైమెన్షన్ చెప్పరు. ఇవన్నీ కూడా తతంగాలు జరిగినవి. ఇవన్నీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.
త్రూ గవర్నమెంట్ వీఆర్ కలెక్టెడ్. సో ఈ విషయంలో 10 ఎకరాల భూమి సిటీ నడిబొడ్డున ఉన్న భూమి 10 ఎకరాలు మాయమైపోవడం, ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుంది, పరిపాలన విభాగం ఏం చేస్తుంది, ప్రభుత్వ పరిపాలకులు ఏం చేస్తున్నారు, ఇట్లా భూములు మాయమైపోతే ప్రజా సంక్షేమం ఏంటి, ప్రజా పరిపాలన ఏంటి, ఇవన్నీ మేము అడుగుతున్నాం. ఈ 10 ఎకరాల భూమి ఈరోజు ఎకరా భూమి చొప్పున 100 కోట్ల చొప్పున ఉంటే 10 ఎకరాలు 1000 కోట్లు. దాన్ని ఒకవేళ దాన్ని మోడలింగ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రెవెన్యూ కింద మనము వాణిజ్యపర కింద కరెక్ట్ చేస్తే అది 5,000 నుండి 10,000 కోట్ల వాల్యూ. ఇంత డబ్బు ఒక జిల్లాని అద్భుతంగా ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్నో పరిశ్రమలు పెట్టవచ్చు. ఇది ఎవరికి నష్టం? ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి నష్టం. తెలంగాణ ఉద్యమకాలను గుర్తించారు. ఇవన్నీ కూడా గమనించుకోవాలా ప్రభుత్వం. నేటి ప్రభుత్వానికి మేము తెలియపరుస్తుంది ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగింది, ఇది మీ ముందు పెడుతున్నాం త్రూ మీడియా ద్వారా. దీన్ని ఇమీడియట్గా మీరు స్పందించండి, అక్కడికి వెళ్ళండి, మీ యొక్క పరిపాలకులని ఇమీడియట్గా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది లేవర్ ఆఫ్ ది రెవెన్యూ సిస్టమ్ని ఇమీడియట్గా మీరు స్పందింపచేయండి. అవన్నీ డీటెయిల్స్ తీసుకోండి. ప్రజలకు మీరు ఇదే విషయాన్ని మళ్ళీ మేము ఎట్లా చెప్పినామో మేము ఈ భూమి తిరిగి తీసుకున్నామని చెప్పగలగాల. అది ప్రభుత్వం యొక్క సిద్ధాంతం, లక్ష్యం, లక్షణాలుగా ఉంటాయి.